ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, ప్రతిరోజు నాకు జ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవ దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. మాస్టర్స్, మనం బుద్ధుడిగా ఎదగాలంటే మరి కావలసిన లక్షణాలు ఏవో తెలుసుకుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజు మరొక పాయింట్ తెలుసుకుంటున్నాం. ఏంటంటే, ఎవరికైనా సహాయం చేస్తే 10 మందికి మనం చాటుకోకూడదు. ఇప్పుడు మనం సహాయం చేస్తే ఇతరులకు చెప్తే ఏమవుతుందంటే మనలో అహంకారం పెరుగుతుంది. ఎందుకంటే మనం చేసే సహాయం ఇంత, కానీ దాన్ని ఎన్నోసార్లు చెప్పుకుంటాం. నేను అది చేశాను, ఇది చేశాను అని చెప్తుంటాం కదా. కానీ మరి పూర్వం పెద్దలు ఏమనేవారంటే గుప్త దానం చెయ్యాలి అని చెప్పేవారు. ఎందుకంటే నిన్ను సృష్టించిన వాడికి తెలిస్తే చాలు. నిన్ను సృష్టించిన వాడికి తెలిస్తే చాలు, అందరికీ తెలవాల్సిన అవసరం లేదు అని, అందుకే గుప్తదానం చెయ్యాలి అని చెప్పేవారు. కానీ మనం చేసింది కొంచెమే, కానీ ఎన్నోసార్లు చెప్తుంటాం. ఉదాహరణకు ఎక్కడైనా అన్నదానం కోసం డబ్బులు ఇస్తామనుకోండి, డబ్బులు ఇస్తాం, ఇచ్చి నేను అక్కడ డబ్బులు రాశాను, ఇక్కడ డబ్బులు రాశాను అని రకరకాలుగా చెప్తుంటాం. చెప్పినప్పుడు అక్కడ ఎవరైనా ఇవ్వని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర స్తోమత లేదు, అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు మొహమాటం కోసం అరే వీళ్ళు ఇచ్చారు, మనం ఇయ్యకుంటే ఏమనుకుంటారో అని చెప్పేసి వాళ్ళు కూడా ఇస్తారు. వాళ్ళు ఇబ్బందుల్లో పడతారు మన చెప్పడం వల్ల. కాబట్టి మనం ఒక మాట అంటారు, మనం చేసిన సహాయం ఇతరులకు తెలిస్తే వాళ్ళకు తెలియకుంటే వాళ్ళు కూడా చేస్తారు కదా, మనం చెప్పడం వల్ల మంచే అని అనుకుంటారు. కానీ అది ఎవరి ముందు చెప్పాలో, ఎవరికి శక్తి ఉంది వాళ్ళకు చెప్తే, అలాంటి వాళ్ళకు చెప్తే వాళ్ళకు మంచి జరుగుతుంది, మనకు మంచి జరుగుతుంది. కాబట్టి నువ్వు చేసే సహాయం ఎవరికి చెప్పకు. నీచే చేయించినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకో. ఎందుకంటే నీ గొప్పలు 10 మందికి చెప్పడం వల్ల నువ్వు చేసిన దానం ఏదైతే ఉందో ఆ దానంకు వచ్చినటువంటి ఫలితం ఏదైతే ఉందో అది పోతుంది. కాబట్టి ఎవరికి చెప్పవద్దు. అలా నువ్వు సహాయం చేసి 10 మందికి పొగడం మొదలు పెడితే నీకేమవుతుంది? నీకు తెలియకుండానే అహంకారం పెరుగుతుంది. ఓ, నేను ఇట్లా చేశాను, అందుకే నాకు ఇలా చెప్తున్నారు అంటారు. మరి అహంకారంతో అనర్థాలకే దారి తీస్తుంది. మరి మనలో వీసమెత్తు అహంకారం ఉన్న మనకు ఆత్మజ్ఞానం అబ్బదు అని మన పత్రిజీ గారు ఎన్నోసార్లు చెప్పారు. మరి ఈ అహంకారం వల్ల మనకు జన్మలు కూడా తప్పవు. మరి ప్రహ్లాదుడు 5 సంవత్సరాలప్పుడే ఆ భగవంతుని దర్శనం పొందినప్పుడు ఆయనకు తెలియకుండానే ఎక్కడో కొద్దిగా ఒక చోట నేను ఇంత చిన్న వయసులోనే ఈ భగవంతుని దర్శనం కలిగింది నాకు అని చెప్పేసి అనుకున్నాడంట. అందుకే ఆయన మళ్ళీ జన్మ తప్పలేదు. కాబట్టి మరి అంత చిన్న మాటకి ఆయనకు అహంకారం వచ్చి మళ్ళీ జన్మ తీసుకుంటే, మరి మనం చేసే పనులకు మనం ఎన్నిసార్లు అహంకారం పడతాము, మనం ఎన్ని జన్మలు తీసుకోవాల్సి వస్తుందో మనం గుర్తుంచుకోవాలి. అందుకే మనం ఎట్టి పరిస్థితిలో అహంకారం ఉండకూడదు. మనం ఎంత జ్ఞానం పెంచుకున్నా, ఎన్ని క్లాసులు చెప్పినా, మనం ఎంత మందికి సహాయం చేసినా, పిరమిడ్లు కట్టించినా, నాచే జరిగేది ఉంది, భగవంతుడు నాచే చేయించిండు కాబట్టి నాకు ఈ అవకాశం దొరికింది అనే ఒక నిమిత్త రాలిలాగా ఉండాలి. అంతేకాని ఏ మాత్రం కూడా అహం పెంచుకోవద్దు. పెంచుకుంటే మళ్ళీ మళ్ళీ జన్మలు తప్పవు. మరి నెక్స్ట్, ఎదుటివాడిలో ఎన్ని తప్పులున్నా, అంటే ఉదాహరణకు 99 చెప్తారు కదా మనకు, ఎదుటి వ్యక్తిలో 99 తప్పులున్నా ఒక్కటి మంచి ఉంటే ఆ ఒక్కటి నేర్చుకో. ఆ తప్పులతో నీకు సంబంధం లేదు, 99 తప్పులతో నీకు సంబంధం లేదు. ఎందుకంటే వాడు చేసే తప్పులకు ఆ శిక్ష అనుభవిస్తాడు, వాడి పాపాన వాడు పోతాడు. నీకు అవసరం లేదు, వాడి తప్పుల గురించి ఆలోచించకు. వాడిలో ఉన్నటువంటి ఆ ఒక్కటి సరైనది ఏదో అది నేర్చుకో. నీకు నేర్చుకోవాలనిపిస్తే, నేను చెప్పానని కాదు, నీకు నేర్చుకోవాలనిపిస్తే నేర్చుకో.
కానీ మనం ఏమంటాము, వాడి వాడి దగ్గర ఏముంది నేను నేర్చుకునేది, వాడు అన్ని తప్పులే చేస్తాడు, నేనేం నేర్చుకునేది ఉంది. ఆ ఒక్కటి మనం ఏం చూస్తాము అంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటాం మనం ఇక్కడ. అమ్మ ఏం చెప్పిందంటే, ఒక ఉల్లిపాయ ఉంది. ఆ ఉల్లిపాయ పై తొక్కంతా తీసిన తర్వాతనే కదా లోపలిది వాడుకునేది. ఆ లోపలిది మాత్రమే మనకు అది ఒక్కటే తీసుకుంటాం. అలాగే వాడిలో ఉన్న చెడును మొత్తం వదిలేసేయాలి. మంచి ఏదైతే ఒక్కటి ఉందో ఆ మంచినే మనం పట్టుకోవాలి. ఆ ఉల్లిపాయ పొట్టు తీసేసినట్లు వాళ్ళలో ఉన్న చెడును తీసేయాలి. ఎందుకంటే వాడు ఆత్మస్వరూపుడే, మనము ఆత్మస్వరూపులే. మరి వాడు ఆత్మస్వరూపుడైనప్పుడు అహంకారంతో తప్పులు చేస్తున్నాడంటే వాడు ఎప్పుడో ఒకప్పుడు గుణపాఠం నేర్చుకుంటాడు. ప్రకృతి శిక్ష వేస్తుంది, ఏమీ ఊరుకోదు. మరి వాడి తప్పులతో మనకు సంబంధం లేదు. వాడి ఒప్పులతోనే మనకు సంబంధం. మనం ఏది అవసరం, మనకి ఏది అవసరమో అదే చూసుకోవాలి, అంతే తప్ప తప్పులను ఎంచకూడదు. మరి పత్రిసారు ఒక మాట చెప్పారు. ఉదాహరణకు ఒక తెల్లటి గోడ ఉంది, తెల్లటి పెయింట్ వేశారు, చాలా బాగుంది. ఎక్కడైనా ఒక నల్లటి మచ్చ పడిందో లేదో ఎవరో ఒకరు ఇలా పెట్టారనుకోండి, అప్పుడు మనం ఏమంటాము, అబ్బా ఎంత తెల్లగా ఉంది, కలర్ ఎంత బాగా వేశారు. కానీ అంటామా ఆ మాట? అనం. ఆ గోడకు నల్లటి మచ్చ ఎక్కడైతే ఉందో దాన్ని మనం పాయింట్అవుట్ చేస్తాం. అంత బాగుంది కానీ ఆ ఒక్క చుక్క లేకుంటే బాగుంటుండే అంట. అలా ఉంటుంది మనం. అంటే మన దృష్టి దేని మీద పడిందంటే ముందు గోడంతా తెల్లగా ఉంది, ఆ ఉన్నదాన్ని పట్టించుకో. ఆ నల్లటి మచ్చ ఏదైతే ఉందో దాని గురించే పట్టించుకో. మన దృష్టి ఆ మచ్చపైనే ఉంటుంది. అంటే ఎదుటి వ్యక్తి మనకి ఎన్నిసార్లు సహాయం చేసినా, ఎంత మంచిగా ఉన్నా, ఒక్కసారి కనుక మనకు మంచి చేయకపోతే ఆ ఒక్కసారి చెయ్యని దాని గురించే మాట్లాడుతున్నాం. అన్నిసార్లు చేసిన మంచిని మనం మర్చిపోతాం. అలా ఉంటుంది మానవుని యొక్క గుణం. అలాగే అందుకే ఎదుటివాడిలో ఉన్నటువంటి ఆ ఏదైతే చెడ్డ ఉన్నా మనం మంచి గుణాన్ని ఏదైతే ఉందో దాన్నే మనం తీసుకోవాలి. ఆ మంచిని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి రామాయణంలో మనం రావణాసురుని కనుక తీసుకుంటే, రాముడు ఏం చేస్తాడంటే, రాముడికి రావణాసురునికి ఇద్దరి మధ్యలో యుద్ధం జరిగినప్పుడు లక్ష్మణ్ ఏం చెప్తాడంటే, రావణాసురుని దగ్గరికి వెళ్ళి యుద్ధనీతి నేర్చుకొని రమ్మని చెప్తాడు. ఎవరికి? లక్ష్మణుడికి రాముడు. అప్పుడు లక్ష్మణుడు అంటాడు, ఏంటన్నయ్యా, వాడు మనకు శత్రువు, వాడి దగ్గర వెళ్ళి యుద్ధనీతి నేర్చుకుని వచ్చేది నీకేమైనా పిచ్చా? ఎలా చెప్తున్నావు, ఏంది నీది అని చెప్పేసి లక్ష్మణుడు అంటాడు. అప్పుడు రాముడు అంటాడు, రావణాసుడు కోరిక వల్ల అలా తయారయ్యిండు, కానీ అతడు చాలా మంచి మనసు. యుద్ధనీతి తెలుసుకోవడానికి వచ్చిన వ్యక్తిని అతడు ఆ హత్య చెయ్యడు, నేర్పిస్తాడు. నా మాట విను, నువ్వు వెళ్ళి నేర్చుకో అని చెప్తాడు. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే, ఎదుటి వ్యక్తి ఎంత నచ్చకపోయినా ఆ వ్యక్తి లోపల నచ్చిన గుణం ఏదైతే ఉందో, మనకు అవసరం ఉందో, మనం నేర్చుకోవాలనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే ఆ వ్యక్తి దగ్గరికి పోయి మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. తెలుసుకోవడంలో తప్పు లేదు. అందుకే ఆ వ్యక్తిలో తప్పులున్నాయి వదిలేసి ఒకటి నచ్చింది ఏదైతే ఉందో దాని గురించి మనం తెలుసుకోవాలి అని దీనివల్ల మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, మనలో 99 మంచి ఉన్నా, ఒక్కటి చెడ్డ ఉన్నా దాన్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. మరి చూడండి, మానవులలో ఎవరి లోపలైనా సరే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మరి ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు మనం ఈ మంచి చెడు గురించి ఏమీ అంతగా పట్టించుకోం. అసలు మనలో చెడు ఉంది అనడానికి కూడా మనం ఒప్పుకోం. ఇక్కడ తిరిగి మనం చేసిన ఆ చిన్న చిన్న పనులు ఏవైతే ఉంటాయో వాటికే ఎంతో అహంకారంతో విర్రవీగిపోతాం. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశిస్తామో అప్పుడు మనం మాట్లాడే మాటల గురించి కానీ, ఆలోచనల గురించి కానీ, ప్రవర్తన గురించి కానీ, అన్నిటి గురించి, ప్రతి ఒక్క దాని గురించి మనం
విచారణ చేసుకుంటాం. ఎప్పుడు విచారణ చేసుకుంటాం? గురువు దగ్గర జ్ఞానం పొందుతుంటే, గురువు ప్రతిరోజు ఈ జ్ఞానాన్ని అందిస్తుంటే, వాటన్నిటి ద్వారా మనల్ని మనం విచారణ చేసుకుంటాం. విచారణ చేసుకొని మనం ఏం మాట్లాడాము, ఏం ఏ ఏ తప్పు చేశాము, ఏ ఒప్పు చేశాము, ఇలా ప్రతిదీ చూసుకుంటాం. ఎప్పుడైతే అలా విచారణ చేస్తుంటామో మనలో ఆ సాధన చేసే కొద్దీ, ఈ విచారణ పెరిగే కొద్దీ ఏం చేస్తాం? మనం ఆ చెడ్డను వదులుతాము. కేవలం మంచిని మాత్రమే పట్టుకుంటాం. అయితే ఈ ఈర్ష, అసూయ, ద్వేషము, ఈ కోపము, మాంసం తినడం, ఇలాంటివన్నీ మార్చుకుంటాం. మరి అంతకుముందు ఎలా ఉంటుండే? ఎవరికైనా ఏదైనా ఒక వస్తువు వాళ్ళు తెచ్చుకున్నా మనకు లేకపోయినా ఎంతో ఈర్ష్యతో ఉండేవాళ్ళం, అసూయతో ఉండేవాళ్ళం, ద్వేషంతో ఉండేవాళ్ళం, ఒకరంటే కొంచెం ఇష్టం లేకపోయేది. ఇలా మనం రకరకాలుగా ప్రవర్తించేవాళ్ళం. ఇప్పుడు నాకెంత శక్తి ఉందో, నాకెంత అర్హత ఉందో ఆ భగవంతుడు నాకు కల్పించాడు, వాళ్ళకి అంత అర్హత ఉంది కాబట్టి వాళ్ళకి అది వచ్చింది అని ఇప్పుడు మారిపోయాం. మరి మాంసం తినడం, మరి మాంసం తినడం, సాటి జంతువును తినడం తప్పు అని కూడా మనకు తెలియదు. అంటే మాంసాహారం తినడం వల్ల ఆ జీవులు ఏమంటారు, ఆ జన్మలో నేర్చుకునేది నేర్చుకోనివ్వకుండా ఆ ఆత్మకు మనం అడ్డుపడిన వాళ్ళం అవుతాము అనే విషయం మనకు తెలియదు కదా. తెలియకనే సాటి జీవులైన వాటిని హింస చేసి వాటిని వండుకొని తింటున్నారు. మరి అది ఎంత మహాపాపము అనేది ఎవరు గుర్తించలేదు. ఎప్పుడైతే పత్రి గారు మన జీవితంలోకి ప్రవేశించారో అప్పుడు నుంచి మనం ఇది ఆలోచిస్తున్నాం. ఏంటి? మాంసాహారం తినడం మహాపాపం. మనలాగే అవి భూమిపైన అనుభవాలు పొందడానికి, పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాయి కాబట్టి మనం ఏ జీవిని హింసించే హక్కు లేదు. అది మనలాగా ఒక ఆత్మే. సృష్టి అంతా ఆత్మమయే. 84 లక్షల జీవరాశుల్లో ప్రతి దాంట్లో ఆ భగవంతుడే కొలువై ఉన్నాడు అని పత్రి గారు ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి మాంసం తినేవారంతా మాంసం తినడం మానేశారు. మారాలి అనుకున్న వాళ్ళు మారారు, అందరూ కాదు. ఎవరైతే మారాలి, నేను భగవంతుడిని అని ఎవరైతే తెలుసుకున్నారో, ఆసక్తి చూపించారో వాళ్ళు మారారు. ఎట్లా? మనం చెడ్డను తొలగిస్తేనే మనం పూర్ణ పురుషులం అవుతాం. అందుకే మనలో ఒక్క తప్పున్న ఆ చెడు అలవాటును మార్చుకోవడానికి మనం ప్రయత్నించాలని బుద్ధుడు చెప్పాడు. మనం అనుకుంటాం ఇన్ని 99 కరెక్ట్ ఉన్నాయి, ఒక్కటే తప్పు కదా, ఈ తప్పు ఉంటే ఏమవుతుంది, ఈ ఒక్కటి మనని ఏం చేస్తుంది అని అనుకుంటాం. కానీ మనని వేలెత్తి చూపినికే ఆ ఒక్కటే సరిపోతుంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో వేలెత్తి చూపించడానికి అవకాశం లేకుండా మన ఆలోచన, ప్రవర్తన, మాట జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మనం పూర్ణ జీవితాన్ని జీవించగలుగుతాం. ఆ పూర్ణ ఆత్మలో కలవడానికి మనకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఎదుటివాడి రహస్యాలు మనకు తెలిసి ఉన్నా ఎవరికి చెప్పకూడదు. ఇక్కడ ఒక భార్యాభర్తని తీసుకుందాం. మరి ఇప్పటి కాలంలో అయితే చాలా చెప్పొచ్చు. అది ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ పెళ్లి కాకముందు ఎవరినో ప్రేమించుంటారు. ప్రేమించడం ఒకరితో, పెళ్లి కావడం ఒకరితో. ఇది చాలా పెద్ద రహస్యం. ఇది వాళ్ళ యొక్క జీవితానికే ముడిపడి ఉంటుంది. మరి కొంతమంది ఏం చేస్తారంటే ఈ విషయాలు చెప్పకూడదు అని తెలిసినా కూడా వాళ్ళ జీవితం ఖరాబ్ అవుతుంది, వాళ్ళ సంసారం ఖరాబ్ అవుతుంది అని తెలిసినా కూడా కొంతమంది, నేను నీకు ఒక విషయం చెప్తాను, నువ్వెవరికి చెప్పవద్దు, ఆ అమ్మాయి ఇంతకుముందు వేరే వాళ్ళని ప్రేమించింది, ఈ అబ్బాయితో పెళ్లి చేసుకుంది, ఇలాంటివి చెప్తుంటారు. ఇలాంటి రహస్యాలు ఎట్టి పరిస్థితుల్లో మనం చెప్పకూడదు. మరి ఇంకా ఒక అత్తా కోడలు ఉన్నారనుకోండి, వాళ్ళకిద్దరికీ సరిపోదు. మరి పక్కింటి ఆవిడ ఊరుకుంటుందా? ఆ మూడవ మనిషికి చెప్తుంది.
వాళ్ళిద్దరు అత్తాకోడలు ఎప్పుడు కొట్లాడుతుంటారు. ఇది నేను నా చెవులతో విన్నాను. నీకు నీకు ఒక రహస్యం చెప్తాను, నువ్వు మళ్ళీ ఎవరితో చెప్పొద్దు అని. అలా ఒక అత్తాకోడలు అలా మాట్లాడుకుంటారు వాళ్ళ గురించి. పక్కింటి ఆవిడ అలా చెప్తుంది. ఇలా మనం ఉదాహరణలు తీసుకుంటే ఒక పనామెను తీసుకుందాం. ఆ పనామె ఏం చేస్తుంది? అందరి ఇళ్లలో పని చేస్తూ ఉంటుంది. ఆ ఇంటి ముచ్చట ఈ ఇంట్లో, ఈ ఇంటి ముచ్చట ఆ ఇంట్లో. మళ్ళీ చెప్తుంది. ఏం చెప్తుంది? అమ్మ నేను చెప్పానని మాత్రం చెప్పొద్దు ఎవరికి. వాళ్ళ ఇంట్లో ఇలా జరిగింది. ఏదో ఒకటి ఒకటి పురాణాలు అంటారు చూడండి, ఆ విధంగా. మరి ఇంకా ఒక విద్యార్థి ఏం చేస్తాడు? ఎగ్జామ్ పేపర్లో ఏదైనా తనకు ఆ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అనుకోండి, రహస్యంగా తీసుకొని రాయడం. మళ్ళీ తర్వాత పాస్ మార్కులు వచ్చిన తర్వాత, మంచిగా రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరికి చెప్పొద్దు అని ఒకరి నుంచి ఒకరికి అది పాస్ అవుతుంటది. ఎవరికి చెప్పొద్దు అనుకుంటూనే అందరికీ చెప్తూనే ఉంటారు. ఇలా మన జీవితంలో మనం చూస్తే కనుక ఎదుటివాడి రహస్యాలు మనకు తెలిసినా మనం ఎప్పుడు ఎవరికి చెప్పవద్దు. దానంతా చెడు అలవాటు ఇంకొకటి లేదు. దానివల్ల వాళ్ళ యొక్క జీవితాలే ఎంతో దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ జీవితం దాని మీద ఆధారపడి జీవిస్తుంటారు కదా. ఇప్పుడు నిజంగా చూడండి, ఒక భార్యాభర్త మనం చెప్పుకున్నాం ఇందాక, ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మరి అది వాళ్ళంతకు వాళ్ళు చేసుకుంటే అది మనకు సంబంధం లేదు. కానీ మన నోటి నుంచి మనం ఎవరికి చెప్పొద్దు. ఇలాంటి విషయాలన్నిట్లో మనం ఎన్నో మార్పులు తెచ్చుకోవాలి. ఆ మార్పులు తెచ్చుకుంటేనే మన జీవితం ఆనందంగా ఉంటుంది. లేకుంటే నువ్వు ఎంత ధ్యానం చేసినా, ఏం చేసినా ఏమీ లాభం లేదు. కాబట్టి మనం బుద్ధుడిగా ఎదగాలంటే ఎప్పుడూ ప్రస్తుత క్షణంలోనే జీవించాలి. గతం గురించి ఆలోచించొద్దు, భవిష్యత్తు గురించి ఆలోచించద్దు. ఈ మనసు ఎప్పుడు మన ఆధీనంలోనే ఉండాలి. అటు ఇటు వెళ్ళకూడదు. మన జీవితంలో వచ్చే ప్రతి మార్పుకు మనం అంగీకరించాలి. మన జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి, దానికి అంగీకరించాలి. సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్ని అన్నిటినీ ప్రేమించే గుణం తెచ్చుకోవాలి. మరి మనకి ఏదైనా ఒక సవాల్ వస్తే దాన్ని స్వీకరించాలి. మనకెన్నో ఈ జీవితం జీవిస్తుంటే ఎన్నో కష్టాలు ఎదురవుతుంటాయి, వాటన్నిటినీ ఎదుర్కోవాలి. ఇంకా ఎదుటివాడికి సహాయం చేసినప్పుడు ఇతరులకు చెప్పొద్దు. ఎదుటి వ్యక్తిలో 99 తప్పులు ఉన్నా ఒక్క రైట్ ఉన్న ఆ రైట్ను మనకు వినాలి, ఆచరించాలి అనిపిస్తే అది నేర్చుకోవాలి. మనలో 99 తప్పులున్నా ఒక్క చెడు ఉన్నా ఆ చెడును మనం తీసేయాలి. ఇంకా చివరిది, ఎదుటివాడి రహస్యాలు మనం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి చెప్పొద్దు. ఈ 10 లక్షణాలు ఎవరైతే పూర్ణంగా ఆచరిస్తారో వాళ్ళు మాత్రమే బుద్ధుడిగా మారడానికి అవకాశం ఉంటుంది అని పత్రి గారు మనకు ఈ విషయం ద్వారా చెప్పడం జరిగింది. మరి 10 గుణాలు ఆచరిస్తే మనం బుద్ధుళ్ళం అవుతాం. మరి ప్రతిరోజు మనం సాధన చేసి వీటన్నిటిని ఆచరించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, ఒక 2 మినిట్స్ ధ్యానంలో కూర్చుందాం. శ్వాసపై ధ్యాస. 2 చేతి వేళ్లను కలిపి ఉంచండి. పాదాలు 2 క్రాస్ చేయండి. కళ్ళద్దాలు తీయండి. మీలో జరిగే ప్రతి శ్వాసను మీరు గమనించండి. ధ్యానం తెలియని వాళ్ళు ఉంటే, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే మీరు వీడియోస్ ఆన్ చేసుకుంటే ధ్యానం గురించి మీకు చెప్పడం జరుగుతుంది మాస్టర్స్.
ఓకే మాస్టర్స్, మీ రెండు చేతులు విప్పి కళ్ళపై పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. చేతులు తీసి నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ మీ అరచేతులు మీరు చూసుకొని మీకు మీరు ధన్యవాదాలు తెలుపుకోండి మాస్టర్స్. ఆంటీ రికార్డింగ్ స్టాప్ చేయలేదా ఆంటీ?